అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ పల్లెటూరు పెళ్ళికూతురు. మూర్తికి 35 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు. అలా అని మూర్తి ఏమీ అనాకరి కాడు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, మంచి నడవడిక. కానీ మనిషికి చాదస్తంభాలు కాస్త ఎక్కువ. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసే గుణం. దానికి తోడు కొంచెం నోటిదూల కారణంగానే వచ్చిన సంబంధాలన్నీ కుదరకుండా పోతున్నాయి. ఈరోజు 29వ పెళ్లి చూపులు. ఇదైనా ముడిపడేలాగా చూడమని మూర్తి తల్లి మొక్కని దేవుడు కట్టని ముడుపు కానీ లేదు. ఈసారి మూర్తికి కూడా కాస్త మెత్తబడ్డాడు. తల్లి మేనమామ మూర్తిని నోరెత్తవద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూరపు బంధుత్వం కావడం, తాను అనుకున్నట్లుగా పెద్దగా చదువు సంధ్య లేని పల్లెటూరి అమ్మాయి కావడంతో మూర్తి కూడా సరేనన్నాడు. మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని చెత్తా చెదారం చదివి పనికిరాని సీరియల్లో ఆడోళ్ళ పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పట్టింది. అమ్మో భార్య అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఓ పల్లెటూరి బయట పనికిరాని మొద్దును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. మూర్తి తన తల్లి అలాగే మేనమామతో కలిసి పెళ్లి చూపులకు రావడం జరిగింది. అమ్మాయి అందరికీ టీలు అందించింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు. చక్కని కుందనపు బొమ్మ లక్ష్మి. తెల్లని మేనిఛాయ, చక్కటి ముఖవచ్చస్సు, పెద్ద జడ. ఈ కాలం పిల్లలా కాక చక్కగా పుత్తడి బొమ్మల అచ్చం పల్లె ముద్దబంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి. ఆ మాటతో మూర్తి తల్లి మేనమామ హడలిపోయి అడిగేది ఏమీ లేదు అన్నారు ముక్తకంఠంతో. అవకాశం ఇస్తే మూర్తి అడిగే తలతిక్క ప్రశ్నలకు ఈ సంబంధం కూడా జారిపోవడం ఖాయమనే భయంతో. కానీ అప్పటిదాకా అణిగి మౌనంగా ఉన్న మూర్తికి ఏదైనా అడగాలంటే అడగండి అన్న మాటలు వినపడగానే అసలు మూర్తి బయటికి వచ్చాడు. ఇంకా అంతే, ఎవరు చెప్పినా వినడని తల్లికి అర్థమైంది. ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకొని తలపట్టుకుంది. మూర్తి కాలు పసపసమని తొక్కింది తల్లి. ఎంత తొక్కినా ఒక్క పట్టాన వినడే. పూనుకం వచ్చిన వాళ్ళ మూర్తి గొంతు సవరించుకొని తన ప్రశ్నలను సంధించడం మొదలుపెట్టాడు. ఈ సంబంధం కూడా గోవింద గోవింద అనుకుంటూ మూర్తిని వారించబోయాడు మూర్తి మేనమామ. కానీ అవేమీ పట్టించుకోకుండా మూర్తి పెళ్లి కూతుర్ని ఇలా ప్రశ్నలు అడగడం జరిగింది. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు మూర్తి గంభీరంగా. అంటే ఏంటట అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి. తనకు అలాంటిది ఏమీ తెలియనట్లు అమ్మయ్య అనుకొని గుడ్ అన్నాడు మూర్తి. మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అడిగాడు మూర్తి. అదేంటబ్బా అన్నట్టు ముఖం పెట్టి ఎప్పుడు వినలేదండి అంది లక్ష్మి కళ్ళు టపటపలాడేస్తూ. మీకు టీవీలో ఏ సీరియల్ అంటే ఇష్టం? దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎన్టీవీ భక్తి ఛానల్, అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి. మూర్తికి మహదానందం వేసింది. పిజ్జాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు మూర్తి. దీని ద్వారా బజార్లకు వెళ్ళే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నది మూర్తి ఆలోచన. ఏంటో అలాంటి పేర్లేవి తెలియవండి, అవి పళ్ళ కాయల స్వీట్సా అంది లక్ష్మి అయోమయంగా. మూర్తికి ఎగిరి గంతేయాలనిపించినా బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లాంగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి. కానీ అంతలోనే సర్దుకొని ఉన్నారండి, ఎదురింటి 2వ తరగతి బుజ్జిగాడు, పక్కింటి 4వ తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుగు ఖర్చుకుంది లక్ష్మి సిగ్గుపడుతూ. మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాలా నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. ఈ సంబంధం నాకు డబుల్ ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా. కానీ ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఏ క్రోకడైల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా పాపం.
ఈ మాట విన్న మూర్తి తల్లికి మేనమామకు పెద్దగా కేక వేసి ఎగిరి గెంతులేయాలనిపించి ఈ వయసులో అలా చేయడం ఏమీ బాగుండదనుకొని బంధువులతో కలిసి ముసుముసుగా నవ్వుకున్నారు మూర్తిని చూసి. మొత్తానికి అందరికీ నచ్చడాలు, నిశ్చితాంబూలాలు, పెళ్ళి అన్నీ చకచకా జరిగిపోయాయి. మూర్తి పెళ్ళి అయిన సందర్భంలో తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళి వస్తానని బయలుదేరింది. కొత్త సంసారం, కొత్త కాపురం, సౌందర్య రాశి లాంటి భార్య, అందున కోరినా దొరకని ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి. పాపం ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభం అవుతుందని తెలియని పూర్మూర్తి. లక్ష్మి లక్ష్మి అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నించున్నాడు మూర్తి. ఇదిగో వస్తున్నానండి అంటూ మెష్ డోర్ తీసి బయటకు వచ్చి బైక్ తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది లక్ష్మి. అన్నట్టు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయేమో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి. అలాగేనండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ. బాత్రూమ్ పరిస్థితి చూసి చిర్రెత్తి మూర్తి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు. నీకేం చెప్పాను? టాయిలెట్, బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా? ఏంటి ఈ దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి. ఆ అరుపుకు పరుగున వచ్చిన లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి. ఏంటా చూడు, టాయిలెట్ బాత్రూమ్ ఎలా తగలడ్డాయో అంటూ లక్ష్మి చేయి పట్టి లాగి చూపించాడు మూర్తి. ఒక్క నిమిషమండి అంటూ నింపాదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమైంది లక్ష్మి. తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోలోన సంతోషిస్తూ కానీ అన్నాడు హుకుం జారీ చేస్తూ మూర్తి. అది కాదండి, ఇది హార్పిక్, ఇది క్లీనర్, అవి నీళ్ళు, ఇవి చాలా అని అడిగింది లక్ష్మి. అవును, అవే కావాల్సింది బాత్రూమ్ కడగడానికి. అలా గుడ్లప్పగించకుండా వెళ్ళి శుభ్రం చెయ్యి అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి, ఇది టీవీలో మగబ్బాయి అబ్బాస్ వాడి చూపించాడు, అంటే ఇది మగవాళ్ళు చేసేదే అండి. పైగా వెంకటేష్ గారు కూడా మగాళ్ళే ఈ పని చెయ్యాలని చెప్పారు టీవీలో, మీరు చూశారుగా అంది లక్ష్మి అమాయకంగా. ఓహో, మంచి ప్లాన్ మీదే ఉన్నావన్నమాట. అందుకేనా హార్పిక్ తండి హార్పిక్ తండి అని నొక్కి నొక్కి చెప్పింది. అమ్మా అమ్మ, ఎంత గుండెలు తీసిన బంటువే అన్నాడు మూర్తి ఆవేశంగా. అయ్యో రామా, నాకేం తెలుసండి, ఆ టీవీ వాళ్ళు అలాగే చెప్పారుగా అంది ఏడుపు ముఖం పెట్టి లక్ష్మి. చాలే, ముందా ఏడు పాప తగలడు అన్నాడు మూర్తి. త్వరగా కానివ్వండి, టాయిలెట్ కంపు కొడుతుందని పొద్దుటి నుండి నేను టాయిలెట్కి వెళ్ళలేదు. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు శుభ్రం చేస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి అంది లక్ష్మి కడుపు నొక్కుంటూ. భార్య మాటలకు ఒళ్ళుమండి ఉద్ధరించావులే అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేశాడు మూర్తి. అలా చేసి చేయగానే అందులో దూరింది లక్ష్మి. అమ్మయ్య, 1,00,000 రూపాయలు దొరికినట్లుందండి, ప్రాణానికి ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంత వదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మి. చాలే సంబడం, దీనికేమీ తక్కువ లేదు. ఇంతకు ఏమైనా చేసావా తినడానికి లేదా అన్నాడు మూర్తి. చక్కగా వెరైటీగా పులిహోర చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా. పులిహోర రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి. అబ్బా, ఆకలి దంచేస్తుంది, ఏది త్వరగా పెట్టు అన్నాడు మూర్తి. మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి లక్ష్మితో. లేదండి, భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పిందండి, అందుకే తినలేదండి అంది లక్ష్మి ప్రతిభక్తితో పరవశిస్తూ. అది దట్స్ గుడ్, అలా ఉండాలి భార్య అంటే, గుడ్ లక్ అంటూ ఏది పులిహోర అన్నాడు మూర్తి. పులిహోర చూడగానే ఇదేంటి నీ బొంద ఇలా తగలడింది, వెరైటీ వెరైటీ అన్నావుగా, ఏం తగిలేసావే ఇందులో నీ అమ్మ కడుపు మాడ, వాంతి వచ్చేటట్టుంటే అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి, నిమ్మకాయకు బదులు 100 నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడర్, కొద్దిగా విమ్, అదేనండి అంట్లు రుద్దే సోప్ కొద్దిగా వేశాను, పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ అంటారుగా, అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారు కదా,
అందుకే ఉప్పు బదులు కోల్గేట్ టూత్పేస్ట్ వేశాను. ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్ వాడాను. ఇంకా మాట పూర్తి కాకుండానే, నీ బొంద, నీ కడుపు మాడా, మనుషుల్ని చంపడానికి పుట్టావటే, ఏదో పల్లెటూరు పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతికి వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే, నా జీవితం నాశనం చేసావు కదే, నీలాంటి దద్దోజనాన్ని చేసుకున్నానే అంటూ పులిహార కంచాన్ని విసిరికొట్టి ఒంటిపై ఉన్న గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కుంటూ, ఒరే మూర్తి, నీకు తగిన శాస్తి జరిగిందిరా, పల్లెటూరు అమ్మాయే కావాలని కోరుకున్నందుకు అంటూ పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు. పక్కనే ఉన్న తుండుగుడ్డ నెత్తినేసుకుంటూ కూర్చుండిపోయాడు బాధతో. ఇంకా నయం, ఉగాది పచ్చడిలో మార్గో సబ్బు, టీ పెట్టమంటే తబలా వాయించండి, వాహ్ తాజ్ అనండి అని థమ్సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని, వామ్మో వామ్మో నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి, అమ్మ అమ్మ అంటూ ఆయాసపడ్డాడు మూర్తి. ఏమండి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టారో జాగ్రత్త. నేను డైరెక్ట్గా టీవీలో వచ్చి రోజా గారి రచ్చబండకు, జీవితా గారి బ్రతుకు జట్కా బండకు, సుమలత గారి సంసారం ఒక చదరంగంకో మిమ్మల్ని ఈడుస్తాను. అట్టే నా సంగతి తెలియదు మీకు. నాకు గాని తిక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది. జాగ్రత్త జాగ్రత్త అని వేలు చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న పలాన వెళ్ళిపోయింది లక్ష్మి. ఇంతలో తీర్థయాత్రలు ముగించుకొని వచ్చిన మూర్తి తల్లి అక్కడ పరిస్థితి చూసి, ఏంట్రా పిచ్చిమూర్తి, ఏం జరిగిందిరా నాన్న అంది. తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖంతో తల్లి వడిలో తలపెట్టుకొని జరిగిందంతా చెప్పి బోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మూర్తి. అమ్మా, నా జీవితం నాశనం అయ్యింది. ఆ చాదస్తపుది నాకెక్కడ దోపరించిందే. ఓ చదువు లేదు, సంధ్య లేదు, మచ్చుకైనా సంస్కారం లేదు. ఏదేదో ఊహించి బ్రతుకు నాశనం చేసుకున్నానే. నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడే అంటూ బ్యార్మన్నాడు మూర్తి. తల్లి చిరునవ్వు నవ్వి, ఓరి నా వెర్రి నాగన్నా, అమ్మ ఉండగా అలా జరగనిస్తుందా? నాయన, నీకు గుణపాఠం నేర్పించాలని లక్ష్మి అలా చేసింది. అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని పెళ్ళాం చదువుకుంటే మాట వినదని, సీరియల్ చూస్తే చెడిపోతుందని, భర్తను లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మేవరా? అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము. నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ పద్ధతులన్నీ చెప్పి లక్ష్మిని పెళ్ళికి ముందే ఒప్పించాము. నీ తిక్క ప్రశ్నల సంగతి, నీ అతి చాదస్తాన్ని కూడా ముందే చెప్పామురా. అన్నీ తెలిసే లక్ష్మి ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా. నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరా. అది పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లిరా. గ్రూప్ 2లో టాపర్ రా. అది రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా. అది పల్లెటూరుదే కానీ తెలివి తక్కువది కాదురా. సీరియళ్ళు చూస్తుంది కానీ వాటిలో ఏది మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు కాదురా. అదిగో చూడు, నేను చూసి ఎలా నవ్వుతుందో అంది మూర్తి అమ్మ నవ్వుతూ. గోడవారుగా నవ్వుతూ నిలబడిన లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్యపోయాడు. మెల్లిగా లేచి 2 అడుగులు వేసి లక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు మూర్తి. ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ, నన్ను క్షమించండి అన్నది మూర్తితో లక్ష్మి. మూర్తి భార్య గురించి తప్పుగా భావించినందుకు ఐ యామ్ సారీ లక్ష్మి అన్నాడు మూర్తి ఆర్ద్రత నిండిన గొంతుకతో. అమ్మాయి పల్లెటూరుదైనా పట్టణానిదైనా చదువుకున్నా లేకున్నా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి. మీరు అనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా కాదండి. ఎంత ఓర్పు లేకుంటే తాగే వ్యసనపరులైన భర్తలను, రోజూ హింసించి వేధించే దుర్మార్గులైన భర్తలను భార్యలు వదిలివేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తప్పించే శ్రీమూర్తులు ఎందరో ఉన్నారండి ఈ లోకంలో. అందరూ మీరు అనుకున్నట్లు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది. మంచి చెడు ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయండి, కానీ చెడుకు ప్రచారం ఎక్కువ. అందుకే అది అందరికీ తెలుస్తుంది. మంచిని అందరూ మర్చిపోతారు. మనుషుల నైజం కూడా చెడునే ఎక్కువగా మాట్లాడుకుంటారండి. అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి సౌమ్యంగా తన భర్తతో. అవును లక్ష్మి, నువ్వన్నది ముమ్మాటికి నిజం.
ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను. కాదు కాదు, నీలా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను. సారీ లక్ష్మి. వెరీ వెరీ సారీ అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో. లక్ష్మిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. తన తప్పును తెలుసుకున్నందుకు సంతోషించిన మూర్తి తల్లి, ఒరేయ్ ఆకలన్నావుగా, ఇదిగో నీకోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహోర ఇది, తిందువురా అంది మూర్తి తల్లి. అమ్మ చేత లక్ష్మి చేసిన పులిహోర తింటూ, అబ్బా ఇంత బ్రహ్మాండమైన పులిహోర ఎప్పుడూ తినలేదంటూ లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి. అదేరా బెల్లం బెల్లం తల్లి అల్లం అంటారు, అందుకే ఇన్నాళ్ళు చేసి పెట్టిన అమ్మ చేదైందిరా అంది అమ్మ వేలాకోలం చేస్తూ. ఆ మాత్రం లాక్యం లేకుంటే ఎలా అత్తయ్య అంది లక్ష్మి నవ్వుతూ. ఆ మాటలకు మూర్తి కూడా సంతోషంగా నవ్వుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.